ఇప్పుడు మీకు చూపిస్తున్నదైతే పింక్ అంటే పర్పుల్ చిక్కుడు. ఈ చిక్కుడు అయితే అసలు ఎప్పుడెప్పుడు కాస్తుందా అని నేను చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక ఇప్పుడిప్పుడే మంచిగా పూత వచ్చిందని సంతోషపడేలోపు పూతతో పాటుగా పేనుబంక కూడా ఎక్కువగా వచ్చేసింది. అబ్బా అసలు ఎన్నిసార్లు కూడా ఇంకా వాటర్ అయితే ముందుగా మనం స్ప్రే చేసేది వాటరే కాబట్టి ఎన్నిసార్లు వాటర్ స్ప్రే చేశాను కానీ పోవట్లేదు. ఇక మరి పేనుబంకకి చిక్కుడు చెట్టుకైతే బూడిద చక్కగా పనిచేస్తుంది అని నాకు తెలిసినంత వరకు. అంటే చాలా రకాల పెస్టిసైడ్స్ ఉంటాయి, ఇక ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఇప్పుడైతే బూడిద స్ప్రే చేస్తున్నాను, అంతా జల్లుతున్నాను. ఇక ఆల్రెడీ నేను కొద్దిగా చల్లేసాను, కాకపోతే మళ్ళీ నాకు అనిపించింది వీడియో షేర్ చేస్తే ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మధ్యలో ఆపేసి ఇక అంటే ముందుగా వాటర్ స్ప్రే చేశాను. మొక్క అంతా కూడా చేశాక ఇట్లా మొక్క మొత్తంగా బూడిద జల్లేసేయాలి. అప్పుడైతే పేనుబంక చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇక ఒకవేళ ఇప్పుడైతే ఇదంతా వేసేస్తున్నాను, ఇంకా కంట్రోల్ కాలేదు ఒకవేళ అంటే కనుక మళ్ళీ ఒకసారి అంటే డే బై డే నీమ్ ఆయిల్, ఇంగువ అట్లా మళ్ళీ స్ప్రే చేస్తే ఉంటే కనుక మంచిగా పూత కూడా నిలబడుతుంది. ఇంకా ఇంగువ వల్ల అయితే చాలా మంచిగా క్రాప్ కూడా బాగా వస్తుంది, పెస్ట్ కూడా ఎక్కువ వరకు కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఇలా చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ టైం కూడా మంచిగా మరి కాయలు ఎట్లా వస్తాయి, ఎంతవరకు పూత నిల్చుంటుంది అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఇక ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడైనా పెస్టిసైడ్ ఇచ్చే ముందట మట్టి తడపాలి, తడిపినాకనే ఏ పెస్టిసైడ్ అయినా కూడా యూజ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.